ఝాన్సీ ఆ రౌడీకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఆ బాబీ గాడిని చంపేయమని చెప్తే నువ్వు ఇంకా చంపవేంటి అని చెప్పి అంటుంది. అది విని అతను ఇలా అంటూ ఉంటాడు. లేదు మేడం, వాడు తప్పించుకొని పారిపోయాడు, ఎలాగైనా సరే వాడి దొరకగానే చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే వాడిని కానీ నువ్వు చంపకపోతే నేను నిన్ను చంపేస్తాను, నువ్వు మర్యాదగా ఎంత వీలైనంత త్వరగా వాడిని కనిపెట్టి వాడిని చంపేయి అని చెప్పి ఝాన్సీ ఆ రౌడీకి చెప్తుంది. అది విని ఆ రౌడీ అయితే సరే మేడం అని చెప్పి అంటాడు. ఇక ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఇలా అంటూ ఉంటాడు. ఏంటే నీ కూతురు ఎవరో దోస్తుగాడిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుందంట, ఎవడే వాడు, వాడు నాకు తెలియకుండా నా ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో అక్కడికైతే ఆ కళ వస్తుంది. కళ రావడంతో ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడని తెలిసి బాబీని పక్కన దాచేస్తుంది. పక్కన దాచేసి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఆ కళని చూసి అతను ఇలా అంటూ ఉంటాడు. ఏంటే నీతో పాటు నీ దోస్తుగాడు ఎవడో ఈ గుడిసెలోనే ఉంటున్నాడంటే నాకు తెలియకుండా నువ్వు వాడినందుకే ఎక్కడ ఉంచావని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని కళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా దోస్తుగాడు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందని నాతో పాటు వచ్చాడు, ఇప్పుడేమో వాళ్ళ అమ్మ హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు తనతో పాటు వాడు కూడా వెళ్ళిపోయాడు, ఇప్పుడు నాతో పాటు రాలేదులే, వాడు ఈ ఒక్క పూట మాత్రమే ఉన్నాడు అని చెప్పి అనేస్తుంది. అది వినగానే సరే ఇంకెప్పుడైనా ఎలాంటి పనులు చేసావంటే నీకు తంతానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కళ అయితే బాబీ నువ్వు మా నాన్నకు కనిపించకుండా మంచి పని చేసావు, లేదంటే మా నాన్న పెద్ద రాద్ధాంతం చేద్దును అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని బాబీ అయితే భయపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.